శ్రీరామనవమి రోజు పువ్వులు అయితే కోసుకుంటున్నానండి. మల్లెపూలు పూజకి విరగబూసే సగం నేను కోసాను, సగం మావారైతే సహాయం చేశారు. అలాగే కనకాంబరం పూలు కొన్ని, తర్వాత గులాబీ పువ్వు ఒకటి పూసింది, రాముల వారికి పెట్టడానికని కోసుకున్నాను. అండి శుభోదయం, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. చనివిడి ప్రసాదం చేసుకుంటున్నాను, చూపిస్తాను. శ్రీరామనవమి ప్రసాదాలకైతే నేను చనివిడి చేసుకున్నానండి. ఒక కప్పు వరిపిండి తీసుకొని బెల్లం కొంచెం దానికి సరిపోయేటంత తురిమి పెట్టుకున్నాను. తీయ బెల్లం, వేలకపండు, కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా చక్కగా వరిపిండిలో కలుపుకోవాలి, నలపాలి బాగా. చనివిడిలో ఈ బెల్లం బాగా కలవాలి. వరిపిండిలో కలిసిన తర్వాత తగునంత నీళ్లు పోసుకుంటూ, మరీ ఎక్కువ పోయకండి, జారైపోతుంది. వచ్చేటట్టు చక్కగా నీళ్లు పోసి కలుపుకుంటూ చేతికి ఆ నెయ్యి తడి రాసుకొని ఉండ చుట్టుకుంటే మనకి ఇప్పుడు ఇక్కడ నైవేద్యానికి అయితే చనివిడి అయితే రెడీ అయిపోయింది. ఈ నైవేద్యానికి చనివిడి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మసాలా మజ్జిగ. ఈ ఎండాకాలం శ్రీరామనవమికి ప్రతి ఒక్కరూ ఆ కళ్యాణానికి వచ్చిన వాళ్ళకి మజ్జిగ పంచిపెట్టడం అలవాటు, ఆనవాయితీ. పానకము, మజ్జిగ. అందుకు నేను మజ్జిగనైతే తయారు చేశాను. ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కరివేపాకు దంచి మజ్జిగ తీసుకొని ఆ మజ్జిగని బాగా పలచం చేసుకోవాలి. అప్పుడు ఈ ఉప్పు తగినంత, కొంచెం మిరియాల పొడి, ఈ దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ముక్కను వేసుకొని మజ్జిగలో మనకి తగినంత, మరీ చిక్కగా ఉండకూడదండి. ఈ మజ్జిగ ఏంటంటే పలచగానే ఉండాలి, నలుగురికి పంచిపెట్టే విధంగా ఉండాలి. చాలా మంచిది. శ్రీరామనవమి రోజు ఇలాగ మజ్జిగ కానీ పానకం కానీ నలుగురికి పంచిపెడితే చాలా మంచిది. ఇదైతే మజ్జిగ నాకు రెడీ అయిపోయింది. మనసు ఊరుకోదుగా. అందుకే ఏంటంటే కొంచెం నేతిలో జీడిపప్పు, కిస్మిస్ వేయించి, అలాగే ఒక చిన్న కప్పు నూక, బొంబాయి నూక వేయించుకొని ప్రసాదం అయితే రెడీ చేసుకున్నాను. కేసరి హల్వా అన్నమాట. దానికి పాలు నీళ్లు కలిపి ఒక గ్లాసు పోసి మరిగిన తర్వాత తగినంత పంచదార వేసుకుంటే, రవ్వ కేసరి అయితే నెయ్యి వేసుకుంటే రెడీ. మరి పూజ చేసుకుందాం పదండి. ప్రసాదాలు రెడీ కదా, మరి పూజ గురించి మాట్లాడుకుందాం. హాయ్ అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీనివాసం నుంచి. ఈరోజు శ్రీరామనవమి అందరికీ తెలిసిందే. హిందూ మతాన్ని ఎవరైతే విశ్వసిస్తారో అందరూ కూడా ఈ శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. అదేవిధంగా ఈ శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణాన్ని జరుపుకుంటారు అభిజిత్ లగ్నంలో. ఈరోజు రాముల వారి ఆలయాలు, ఆంజనేయ స్వామి ఆలయాలు జనాలతో కిక్కిరిసుంటారు. ప్రతి ఒక్కరికి ఈ విషయం మనకి తెలిసిందే. అయితే ఈ శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది? ఏడాది 2025లో. అది అన్నీ కూడా మనం కొంచెం విపులంగా మాట్లాడుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారము దశరథుడు, కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడని చెప్తారు. అయితే త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి రోజున ఈ వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఏడాది మనకి ఈరోజు ఏప్రిల్ 6వ తారీఖున శ్రీరామనవమి పండుగ మనకి పడింది. పురాణాల ప్రకారము మనం చూస్తే విష్ణువు యొక్క 7వ అవతారమే శ్రీరామావతారం అని చెప్తారు పురాణాల్లో. అయితే తనకు చిన్నప్పటి నుంచి దురాశ, దుర్గుణాలు వంటివి లేవు అని, అందుకే శ్రీరాముడు ఉత్తమ పురుషుడిగా పరిగణిస్తారని చెప్తారు. తన బాటలోనే నడవాలని, ఇప్పటికీ కూడా శ్రీరాముని బాటలోనే నడవాలి అనేసి పెద్దలు మనకి చెప్తూ ఉంటారు. అలాగే తన రాజ్యంలో ఎవరికి ఏ కష్టం రాకుండా ఉందని, ఎటువంటి కష్టం లేకుండా ఆదర్శవంతమైన పాలన సాగించారని చరిత్ర మనకి ఇక్కడ చెప్తోంది. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచాడు. అందుకే శ్రీరామనవమి వంటి రోజున రామయ్య ఆశీస్సుల కోసము తమ జీవితంలో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. రాముని అనుగ్రహం కోసం ఇటువంటి స్తోత్రాలన్నీ చదువుకుంటాం. ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ పురతో మారుతిరస్య తం వందే రఘునందనం కూజం తం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష కవితా శాకం వందే వాల్మీకి కోకిలం. ఈ శ్లోకాలను పఠించడం వల్ల శ్రీరాముని అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని అందరం నమ్ముతాం. ఈ శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా అదే రోజు జరిగిందని చెప్తారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో పాటు దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు.
శ్రీరామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం, కళ్యాణం నిర్వహించడం, రామమంత్రాలు జపించడం వల్ల 1000 రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా రామనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని పండితులు చెప్తారు. ఏంటంటే ఈరోజు ముందే ఉదయం నిద్రలేచి మామిడాకులు తోరణాలు కట్టుకొని శ్రీరామచంద్రులకి ధూప దీప నైవేద్యాలు, పూలు, పండ్లతో, కొత్త బట్టలతో పూజను సమర్పించుకోవాలి. పదార్థాలు, వడపప్పు, పానకము, 8 నైవేద్యాలతో పూజ పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామం పఠించి హారతివ్వాలి. తర్వాత మన శక్తానుసారము బీదలకు దాన ధర్మాలు, అలాగే మజ్జిగ, పానకాలు పంచిపెడతారు. ఈరోజు రామభక్తులందరూ సుందరాకాండను పఠించారు. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం సీతారాములను పూజించారు. రామ అనే 2 అక్షరాలను జపించడం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది. నేను శ్రీనివాసంలో ఈ విధంగా శ్రీరామనవమి ఉత్సవాలు అయితే చేసుకున్నానండి. మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ పార్థ.